హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే సింపుల్గా దొరికే ఒక గ్రీన్తో ఈరోజు ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నాం. అదే తోటకూర ఫ్రై. తోటకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తాజా తోటకూరను తీసుకొని లేత కాడతో సహా చిన్నగా కట్ చేయాలి. తోటకూరను కట్ చేసిన తర్వాత కడగడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆకుల మధ్య ఇసుక, మట్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే కనీసం 3 నుంచి 4 సార్లు నీళ్ళలో బాగా కడగాలి. ప్రతిసారి నీళ్ళని మార్చుకుంటూ కడిగితే ఇసుక పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కట్ చేసిన తోటకూరను ఇందులో వేయాలి. ఈ ఆకుకూరల మ్యాజిక్ ఏంటిదో, వండేటప్పుడు గిన్నె సరిపోదు, తినేటప్పుడు కూర సరిపోదు. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టాలి. దాదాపు 5 నిమిషాల పాటు మగ్గించాలండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలిపి తగినంత ఉప్పు వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇదంతా మీడియం మంట పైనే ఉడికించాలి. ఇప్పుడు మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రక్తహీనతో బాధపడే వాళ్లకు తోటకూర చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం పెరగడంలో బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మగ్గిన తర్వాత తోటకూరను పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకొని తగినంత నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి దూరగా వేయించాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు ఈ ఫ్రైకి స్పెషల్ టేస్ట్ ఇస్తాయి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల ప్రోటీన్ కూడా అందించి శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు అనేది చిటిపిటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా వేసి వేయించాలి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మానికి కూడా మంచి గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన తోటకూర వేసి బాగా కలిపి సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. చివరిగా ధనియాల పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్తీ తోటకూర ఫ్రై రెడీ. సింపుల్గా హెల్తీగా తోటకూర ఫ్రై వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీ ఉంటుంది. ఆకుకూరలను రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.